ఇంటికి ఇట్లా సేమియాలు వచ్చినాయా లేదా అంటే ఇలా బక్రీద్ పండగ కదా అన్నట్టు మీ అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. కానీ మేకల రేటు బాగా పెరిగినాయట కదా. ఇక పెరిగినా ఏం చేస్తాం, ఇక కొనుక్కోక తప్పదు కదా. సేమియాలు అయితే తిన్నారు కదా, కమ్మగున్నాయి కదా. ఇక ధూమ్ధామ్ ముచ్చట్లు చెప్పుకుందామా? చెరవు పాండ్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్హెచ్ వారి సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇక ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. 50 మంది చెయ్యి పార్టీ లీడర్లు, పువ్వు పార్టీ లీడర్లు, ప్రభుత్వంలో ఉన్న పెద్దోళ్లకు నేను తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే ముచ్చట కన్నార్పకుండా చెవులు దగ్గర పెట్టుకొని టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని మరి వినాలే. ఈ ముచ్చట చూస్తే మీ అనుమానాలు, అబద్ధాలు, ఆలోచనలన్నీ ఇక మార్చుకుంటారు. ఇక అబద్ధాలు ఆడాలంటే కూడా వెనక ముందు అవుతారు. ఏందా బాగా అట్లా చెప్పబడుతుంది. ఇంతకు ఏం ముచ్చట అంటారా? కాళేశ్వరం ముచ్చట. ఇది నేను చెప్పా, మన హరీష్ అన్న చెప్తాడు. అందరినాలే. రేవంత్ సారు నువ్వైతే 6 నూహురైనా చూడాలి సారు. 1కి 2 మాటలు ఎందుకన్నా మంచి చూడుర్రి. నిజంగా ఇక కాళేశ్వరం గురించి మాట్లాడుతున్న షే పాటోళ్లకు, పూ పాటోళ్లకు ఇక నిద్ర పట్టది కావచ్చు. కొత్త కుంటి సాగులు దేవులాడుకోవాల్సిందే. మన హరీష్ అన్న మాట ముచ్చటిన్నాక ఇక వాళ్ళు కొత్త ముచ్చట్లు ఏం చెప్తారు. ఒక్కొక్కటి అరటిపండు ఒలిచినట్టు పూస గుచ్చినట్టు వివరంగా చెప్పిండోలా. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు గురించి ఏమన్నాడో ఈనారా మీరు. అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, పెంచిండ్రు అని చెప్తున్నారు. అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. పూర్తయ్యే నాటికి 1183 కోట్లు, అంటే 9 రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. 122 1183 కోట్లు అయింది. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో స్టార్ట్ అయితే 4300 కోట్లు అయింది. అది అంటే 107 టైమ్స్, 107 రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. జూరాల, మహబూబ్నగర్లో కట్టిన జూరాల 70 కోట్లతో స్టార్ట్ అయితే పూర్తయ్యేసరికి 1815 కోట్లు, అంటే 25 రెట్లు పెరిగింది జూరాల. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లు, 3.2 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. దెన్ సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లు, 5.7 రెట్లు పెరిగింది. ఎల్లంపల్లి 900 కోట్లతో స్టార్ట్ చేస్తే 2048 కోట్లు, 5.7 రెట్లు, అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ, 5.7 రెట్లు పెరిగింది. దేవాదుల ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే 6000 కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే 17,500 కోట్లు ఖర్చు అయ్యి 2.9 రెట్లు దేవాదుల పెరిగింది. మరి కాళేశ్వరంకి వస్తే 80,000 కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అయిన ఖర్చు 94,000 కోట్లు మాత్రమే. 80,000 కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. అది 3rd TMC కూడా కలిపితే 1,27,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఫైనల్ కాస్ట్ వచ్చింది. హార్డ్లీ పూర్తయితే 1,50,000 కూడా దాటదు, అంటే డబల్ కూడా కాలే, నాట్ ఈవెన్ డబుల్, 2 రెట్లు కూడా కాలేదు. ఓన్లీ 0.5 పెరిగింది అంతే కాళేశ్వరం. మీరు ఏది చూసినా 9 రెట్లు, 107 రెట్లు, 25 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు, 5 రెట్లు, 2.9 రెట్లు. కానీ కాళేశ్వరం 0.5 మాత్రమే పెరిగింది. అంటే వీళ్ళు చేసేదంతా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నము, దుష్ప్రచారం తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందనేటువంటిది శుద్ధ తప్పు. కాళేశ్వరం గురించి కాంగ్రెస్ అబద్ధాల రామాయణం ఎట్లా బయట పెట్టిందంటే, కుమార్ రెడ్డి మాట్లాడండి, మీరు కూడా చూసి ఉంటారు. ప్రాణహిత చేవేలకు మేము 10,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ఇక జర్ర 20,000 ఖర్చు పెడితే అయిపోతుండే అని మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడినాక నేను లెక్కలు తీసి మొత్తం చూస్తే 8 ఏళ్ల కాలంలో ప్రాజెక్టుకు అనుమతులు సాధించలేదు. మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, వ్యాప్కోస్కు కావచ్చు, పనులకు కావచ్చు, మొత్తం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 3,700 కోట్లు. అంటే ఇప్పుడు గోబల్స్కు తాత అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి, అన్ని అబద్ధాలే. 10,000 కోట్లు ప్రాణహిత మీద ఖర్చు పెట్టినా అన్నాడు. వాస్తవానికి 8 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్ల మీద కాంగ్రెస్ ఖర్చు పెట్టింది 3,700 కోట్లు మాత్రమే, 3,700. చెప్తున్నది ఏంది, 10,000 కోట్లు ఖర్చు పెట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే అది కూడా ఒక సత్యదూరమైనటువంటి విషయం.
ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని మన మీద బద్నాం చేస్తుండ్రు. 2007లో 17,875 కోట్లకు మొదలు జీవో ఇచ్చిండ్రు. మళ్ళీ 2008లో దాన్ని 38,500 కోట్లకు పెంచిండ్రు. అంటే ఏ పనులు చేయకుండానే ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ చేసిండ్రు. 17,000ను 38,000కి చేసిండ్రు. జీవో నంబర్ 114 ఉంది, అది 17,000 కోట్లు. కింద ఇంకొక జీవో 38,500 కోట్ల రూపాయలకు పెంచిండ్రు. ఢిల్లీకి 2012లో పంపిండ్రు అనుమతుల కోసం, అప్పుడు 40,000 కోట్లకు పెంచిండ్రు. అంటే 17,000 నుంచి 40,000 కోట్లకు ప్రాజెక్ట్ కాస్టు కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. ఆ రోజు ఏ పనులు చేయకుండానే 40,000 కోట్లకు పెంచిండ్రు. మరి ఇందాక చెప్పిన పాయింట్ 10,000 ఖర్చు పెట్టినామన్నారు, అన్ని కలిపి వాళ్ళు పెట్టింది 3,780 కోట్లు మాత్రమే. సో ఇట్లా ప్రాజెక్ట్ కాస్టు 17,000 నుంచి 40,000 కోట్లకు కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకి ఎట్లా మార్చాల్సి వచ్చిందో చెప్పిండు. చేపాటోళ్ళు మంచిగా రాలి మాటలు. మన గవర్నమెంట్ 2 జూన్ 2014 ఏర్పడ్డది. మీరు చూస్తే 23 జూలై 2014 అంటే గవర్నమెంట్ ఏర్పడ్డ నెల 15 రోజుల్లోనే, దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కేసీఆర్ గారు నన్ను నువ్వు మహారాష్ట్రకు వెళ్ళు, తమిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుందాం, వాళ్ళు ఎన్ని డబ్బులు అడిగితే అన్ని ఇద్దాం, నువ్వు పోయి వాళ్ళని ఒప్పించండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నన్ను, మన సలహాదారుడిగా ఉన్న విద్యాసాగర్ రావు గారిని ఇంజనీర్ల బృందం తీసుకొని వెళ్ళండి అని ఆదేశించారు. సో గవర్నమెంట్ ఏర్పడ్డ 45 డేస్కు ఐ వెంట్ టు మహారాష్ట్ర. ఆ రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. గత ఆంధ్రప్రదేశ్ లాగా మీతో కొట్లాడము, మా ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమన్నారు, మీతో కలిసి పనిచేస్తాము, మీకు మా సహకారం అందిస్తాం, మీరు మాకు సహకారం అందించండి. మహారాష్ట్రలో ముంపు గురయ్యే భూమికి మీరు ఏ ధర నిర్ణయిస్తే ఆ ధర, మీరు ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు ఇస్తాం. మా ఉద్యమమే నీళ్ళ నుంచి పుట్టింది, మా పోరాటమే నీళ్ళ కోసం జరిగింది, మా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మేము తొందరగా ఇది కట్టుకోవాలనుకుంటున్నామని వి ప్లీడెడ్ దెమ్ లైక్ ఎనీథింగ్, బతిలాడినాం అన్ని రకాలుగా. ఆయన మాట్లాడుతూ, చూడు బైసాబ్, ఇంకొక 6 నెలల్లో మాకు ఎలక్షన్ ఉంది, మహారాష్ట్రలో అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉంది, అయినా మేము ఎట్లా ఒప్పుకుంటాము? 8 సంవత్సరాల నుంచి కూడా మేము స్పష్టంగా మీకు చెప్తూ వచ్చినాం, 152 మీటర్ల ఎత్తులో మేము తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని చాలాసార్లు మేము మీ ప్రభుత్వానికి చెప్పినాము. చెప్పడమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిండ్రు అని ఆ లేఖ కాపీ ఇచ్చిండు నా చేతికి. ఇట్లా ఒకటా రెండా కాళేశ్వరం చరిత్ర అంతా కండ్ల గట్టినట్టు వివరంగా చెప్పిండు. అసలు దాంతో నచ్చిన ఫాయిదా అయింది, షేపాట ఎట్లా కుట్రేషం ఎత్తాంది, పువ్వు పాటోళ్ళు ఎట్లా బదనాన్ని చేస్తురు, అవన్నీ జనాలకు అర్థమవుతాట్టు చెప్పిండు హరీష్ అన్న. నిజంగా అన్న మాట్లాడుతున్నది షేపు మన తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాన ఎట్లయితుందో కండ్ల ముందు కనబడ్డది. కానీ ఏం చేద్దాం, కాళేశ్వరం బేకార్ ప్రాజెక్ట్ అని సాటింపేసే కార్యం పెట్టుకునే కేసీఆర్ సార్ అంటే వడనోళ్ళు. మరి హరీష్ అన్న చెప్పింది ఇన్న తర్వాత కూడా తెలంగాణ మీద నిజంగా పాయిరం కనుకుంటే వాళ్ళు జ్ఞానవంతులు అయితే ఇకనన్న కాళేశ్వరం మీద అబద్ధాలు మాని ప్రాజెక్టుని ఇంకా ముంగడికి పట్టుకోతారు, అంతేనా కాదా? యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పు తెచ్చింది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ దగ్గరనో ఇంకెక్కడనో కాదు. మనం తెచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఒకటి పిఎఫ్సి, 2 ఆర్ఈసి. కేంద్ర విద్యుత్ శాఖ కింద ఉండేటువంటి సంస్థలు పిఎఫ్సి, ఆర్ఈసి. అవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆడిట్ లేకుండా, డిపిఆర్ లేకుండా, అనుమతులు లేకుండా అప్పిస్తాయా? బాజాబ్తా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మనం నిర్మించడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి ఏ కేటగిరీ సర్టిఫికేట్ ఇచ్చింది మనకు? సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్ కేఎల్ దాస్ అని ఆయన మరీ అద్భుతంగా మాట్లాడింది. ఆయన అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ఇంజనీరింగ్ మార్వెల్. అసలు నేను ఇంత గొప్ప ప్రాజెక్టును సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్గా నేను చూడలేదు. అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టును మా పదవి కాలంలోనే పూర్తయి ఫలితాలు అందించిన ఒకే ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. జనరల్గా సిడబ్ల్యూసి అనుమతిస్తే వాడు రిటైర్ అయిపోయినాకనో, ముసలోడైనాకనో, చచ్చిపోయినాకనో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. నర్మదా ప్రాజెక్టు 30 ఏళ్ళు అయింది. కానీ నేను అనుమతి ఇచ్చి నేను చీఫ్ ఇంజనీర్గా ఉండంగానే ఈ ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పి ఆ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ కేఎల్ దాస్ గారు ఆ సైట్లో విజిట్ చేసి అభినందించినటువంటి విషయం. అవుగాని ఇది వానాకాలమా, ఎండాకాలమా, చలికాలమా? మీరే ఎప్పురోలా నిజం చెప్తున్నా. నైరుతి మబ్బులు ఈ ఏడాది ముందే వచ్చినాయి. తొలసూరు వాన పడ్డది అని సంబరపడ్డామా? ఎండాకాలంలో వాన పడ్డదా? ఇప్పుడేమాయే వానకాలంలో ఎండ కొడుతుంది.
సూర్యుడు యాలగాని యాలలా యాల పాలా లేకుండా డూటెక్కుతాడు. ఇక లాస్ట్కు వానదేవునికి బాగా ఈగో హట్ అయినట్టున్నది. ఆయన కూడా రంగంలోకి దిగినట్టు ఎత్తాడు. అసలు ఈ వాతావరణం సంగతి ఏందో మనం మార్చుకుందాం రాని మన బట్టి. నిజమేనొల్లా, ఈ వాతావరణం అంతా చక్కెర వచ్చినట్టే చేస్తాంది. అసలు వానలు పడతాయి అనుకుంటేనేమో ఎండ దంచుతాంది, ఎండలు దంచుతాయి అనుకుంటేనేమో బొల్ల బొల్ల వానలు పడతాన్నాయి. 3-4 వద్దుల సంధి చూడు రాదురి, ఎండ ఎంట్లా దంచుతాంది. బయటికి వెళ్దామంటే సుర్రు సుర్రు అంటున్నది. అయ్యో మొన్ననే కదా ఎండకాలం ఒడిచిపాయే, వానకాలం వచ్చే మళ్ళే మాయే, ఎండ దేవునికి మళ్ళేమనిపించే అని అనిపించింది. వానదేవుడు గాయబైపోయిండు, సూర్యుడు మళ్ళా నెత్తి మీదకి వచ్చిండు. అంటే కొంపదీసి ఈ సూర్యుడో వానదేవుడో తూచ్ మేము కన్ఫ్యూజ్ అయిపోయినాం, ఇంకా ఎండాకాలం ఉన్నది అని కూడవలుక్కొని అనుకున్నారా ఎట్లా ఏమో పట్టుండ్రి మనకెందుకు. కానీ నైరుతి మబ్బులు వచ్చినాక కూడా ఎండాకాలం కొట్టినట్టే ఎండ కొడుతున్నదోలో. అయితే మళ్ళా చీకటి పడే వాళ్ళకు మళ్ళీ ఎవరో మంత్రం వేసినట్టే నడిచింది వానదేవుని కథ. ఇంకా జర్ర షేప్ అయితే సూర్యుడు పోతాడు అని అనుకునే వరకల్లా వానదేవుడు మళ్ళా దర్శనమిచ్చిండు. ఓ మళ్ళీ అట్లట్లా చచ్చిపోయిండు. అసలు ఇది ఏం వాతావరణమో ఏం కాలమో ఏందో ఏమో పోన్ రోల్ల ఏం అర్థం కాకుండానే ఉన్నది కథ. బాబోయ్ ఏటండి మీరు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారేనా? పవన్ కళ్యాణ్ పాలన ఎలా చేస్తున్నారండి? పిఠాపురం తాలూకేనా? కానివ్వండి కొబ్బరి బొండాలు బాగా దిగుబడి ఎలా ఉందండి? సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెడుతున్నారా? బాబోయ్ మీరు మరుగును అక్కడ మంత్రివర్యులు చాలా ఓవర్ యాక్షన్ చేయరట కదండి. పూల గుత్తిలు ఇస్తే మర్యాదగా చూసుకుంటాడు కదండి. బాబోయ్ మీరేటండి అలా చూస్తున్నారు? చూడండి బాబయ్య, ఇది ఆంధ్ర రాజకీయం ముచ్చటండి, అందుకేనండి ఇలా మాట్లాడుతున్నాను. చూసేయండి. చూసిర్రా, పూల గుత్తిని శ్రేషింది ఎవలో ఎరికేనా? ఆంధ్ర మంత్రి సవితక్క అక్కగారు సత్యసాయి జిల్లా పెనుగొండకు ఏదో మీటింగ్కు పోయిర్రు. ఇక ఆడికి కలెక్టర్ సారు, పెనుగొండ ఎంఆర్ఓ సారు, కడమ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళందరూ వచ్చిర్రు. ఇక మంత్రి మేడం రాగానే పూల గుత్తులు ఇస్తారు కదా. పెనుగొండ ఎంఆర్ఓ సారు మేడం చేతిలో పెట్టిండు. కానీ మంత్రి గారికి షీదర ఉట్టినట్టున్నది, బీపీ కూడా బాగానే లేచినట్టున్నది. ఆ పూల గుత్తిని ఇగో గిట్లా ఇసిరిగొట్టింది. అది పోయి ఏన్నో పడింది. మంత్రి మేడం ఇసిరేసింది పూల గుత్తి కాదు, ఎంఆర్ఓ సార్నే ఇసిరేస్తా అన్న కోపంతో చేసినట్టు కొడుతుందట. కాదు, ఇంత కోపం ఎందుకు కావచ్చు మంత్రి మేడంకు? ఎంఆర్ఓలు కలెక్టర్లు అంటే ఏదో ఉత్తపచ్చిగా అచ్చినోళ్ళని అనుకున్నారా? ఎంత మంత్రి అయితే మాత్రం అంతమంది ముంగట వాళ్ళ ఇజ్జతు తీయొచ్చునా, గిట్ల ఇసిరు కొట్టొచ్చునా? పాపం పాయిరంతో పూల గుత్తిచ్చిన పాపానికి ఆ ఎంఆర్ఓ సార్ ఎంత బాధపడుతున్నాడో కదా. నిజంగా ఘోరం అంటే ఘోరమే. అసలు ఈ రాష్ట్రం ఎటు పోతుంది? ఎవని భయం ఉన్నది? అసలు ఏమనుకుంటుర్రు? అసలు పాలన ఉన్నదా లేదా? యుగిట్లని అనిపిస్తుంది. అరే అధికార పార్టీ అయితే మాత్రం ఇక రెచ్చిపోవడేనా, ఇక దౌర్జన్యం చేసుడేనా, పోలీసు వాళ్ళని దన్నుడేనా, అందరి మీద రుబాబ్ జోయించుడేనా? అగో గదే కథ అవుతుందిలా ఖమ్మం జిల్లాల పరోటా కోసము ఒక కాంగ్రెస్ లీడర్ లొల్లి పెట్టుకున్నాడు. పోలీసు మేడాన్ని కొట్టిండు. ఇక ఎప్పురి కథ చూడురి ముచ్చట మీర పురాగా. నిజంగా అరాచకమన్న మాటకు అసలు సిసలైన అర్థం కనబడుతుందోలా. నాకు ఇన్నొద్దులు ఈ మాటకు అర్థమయ్యి తెలియలే. ఇగో ఇప్పుడు తెలుసుకుంటున్నా. ఎంత అధికారంలో ఉంటే మాత్రం ఆడోళ్ళని అందున పోలీసు వాళ్ళని కొట్టుడేనానోళ్ళ? ఇదేం పద్ధతి, ఇదేం తరిక? శుక్రవారం రాత్రుల్లా కల్లూరులో షేపాటి లీడర్ రాము హోటల్కు పోయిండు కార్యకర్తలతోని. పరోటా కాడ హోటల్లోళ్ళతోని కీసులాట పెట్టుకున్నాడు. అవసరమా? 10 రూపాయల పరోటా కోసం ఇది పెద్దగా అయింది. హోటల్ వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్తే ఎస్ఏ హరిత మేడం అడిగొచ్చింది. ఇద్దరిని సంజాయిస్తుంది. కానీ షేపాటి లీడర్లకు ఈ సంజాయించుడు నచ్చలే. నడుమిట్లా నీ పెత్తనమేంది, నీ రుబాబేంది అనుకుంటా పాపం ఆమెను కొట్టిండోళ్ళ. ఎంత ఘోరం ఇది! ఆడపిల్లను కొట్టుడేంది, పోలీసు మీద చేయేసుడేంది? ఇదేం బుద్ధి, ఇదేం దివానతనం! షీ అంటే వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందో చూడిగా. ఎవలండా చూసుకొని ఇట్లా రెచ్చిపోతురు ఇల్లు. తప్ప
అట్లే ఉంది అదే అరమ్మకంటారా అరే మీరు తప్పది మేడం గారి మీద కాదు రాము, నీకు అన్ని తెలిసి ఎంత తప్పు అది. మేడం అట్టున్నారు మేము ఉన్నాగా మేడం, మేము తీసుకొస్తాం అదే మేము తీసుకొస్తాం మేడం, మేము తీసుకొస్తాం. ఆనాకాలం వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అదికత్తాయి. అటెనక గణేషుని పండుగనే మతకత్తది కదా. గణేషుని పండుగ ఆగస్టు 27 ఏమో ఉన్నదట. ఇక గణేషుని పండుగ అనగానే మనకు ఖైరతాబాద్ గణేషుని మీదనే నజర పోతుంది. ఈ తాప ఖైరతాబాద్ గణేశుడు ఏ అవతారంలో దర్శనమిస్తాడు, ఎంతెత్తులో నిలబెడతారు, ఇటుపక్క అటుపక్క ఎవరెవరు ఉంటారు, ఇవన్నిటి గురించి ఆలోచిస్తారు. ఇక ఆలోచనలు బంద్ అయ్యురి. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి ఎట్లుంటాడో నేనే మీకు చూపిస్తా, నడువుర్రి. అగో చూస్తుర్రా, మన బడా గణేశుడు ఈ ఏడాది గిట్లనే దర్శనమిస్తాడు. 69 అడుగుల ఎత్తుల నిలబడతాడు గణేశుడు. ఈ తాప శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా గొలువు తీరుతాడోల్లా. విగ్రహము 3 తలలతో నిల్చొని ఉంటాడు మన బడా గణేశుడు. నెత్తి మీద పడగిప్పిన 5 సర్పాలు, మొత్తం 8 చేతులుంటాయి. గణేశుని పండగ అనగానే మనం ఖైరతాబాద్ గణపతి గురించి ఆలోచన చేస్తాం. అంతెత్తున నిలబడి ఖైరతాబాద్ గణేశుడు అందరికీ దీవెనార్తులు ఇస్తాడు. చేతుల కుడివైపు మీద నుంచి ఆయుధం, సుదర్శన చక్రము, రుద్రాక్షమాల, అభయహస్తము చూయించుకుంటా ఎడమ చేతుల మీద నుంచి పద్మము, శంఖము, లడ్డు ఉంటాయి. ఇక విగ్రహం కింది దిక్కేమో కుడి దిక్కు పూరి జగన్నాథ స్వామి, ఎడం దిక్కు శ్రీలలిత త్రిపుర సుందరి విగ్రహాలు పెడతారు. ఇక వినాయకుని మండపానికి కుడి దిక్కు ఉన్న మండపంలో 25 అడుగుల ఎత్తుల శ్రీలక్ష్మి సమేత హాయగ్రీవ స్వామి, ఎడం వైపు ఉన్న మండపంలో శ్రీ గజ్జలమ్మ కొలువు తీరుతారు. అన్నట్టు ఖైరతాబాద్ గణేశునికి కర్ర పూజ కూడా మంచిగా నడిచింది. కర్ర పూజ నాడే వినాయకుడు ఎట్లుంటాడో బయటికి చెప్పుడు ఇక్కడ ఆచారం అన్నట్టు. అయితే ఏం లేదోల్లా, మా ఇంటి పక్క పంటి పెద్దమ్మ సేమ్యాలు పంపించింది. ఇంకొక పెద్దమ్మ డబల్ కమిట పంపించింది. అవి చూస్తా అంటే నాకు ఇట్లా నోరు ఊరుతుంది. ఇక ముచ్చట్లు చెప్పినాక తిందామని చూసిన, ఇక ముచ్చట్లు అన్నీ అయిపోయినాయి. ఇక నేను పోయి వాటి పట్టు ఒకసారి పడతా. ఇక పోయేస్తా మరి. టాటా, బాయ్ బాయ్, నమస్తే.